ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. హలో ఎవరమ్మా? సార్ నమస్తే సార్. నమస్తే సార్ నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నానా? డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే. సార్ సంజయ్ అన్న నమస్తేనా? చెప్పు. నమస్తే. ఎవరు సార్ నేను మల్లాపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు శేఖర్. శేఖర్ మా జర్నలిస్ట్ శేఖర్ అయింది. సార్ కరెక్ట్ గుర్తుపట్టారు సార్. శేఖర్ చెప్పమ్మా. సార్ నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నా. ఇక్కడ నేను ఛానల్లో పనిచేస్తున్నా. హైదరాబాద్ లో ఉంటున్నా, ఛానల్లో పనిచేస్తున్నా సార్. ఓకే సార్ మీతో మాట్లాడాలని అప్పటి నుండి ట్రై చేస్తున్నాను, ఇంకా బిజీ వస్తుంది. కంటిన్యూస్ ఫోన్ వస్తున్నాయి అప్పటి నుంచి. సార్ ప్రధానంగా నేను ఒక 3 విషయాల గురించి మీతో మాట్లాడదామని అప్పటి నుంచి కాల్ చేస్తున్నా సార్. చెప్పు శేఖర్ చెప్పమ్మా. సార్ ముందు ఎన్నికల కంటే ముందు మల్లాపూర్లో అంబులెన్స్ లేక చాలా మంది, అంటే మీకు గోల్డెన్ అవర్, గోల్డెన్ మినిట్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది సార్, మీ డాక్టర్ కాబట్టి. అంటే 1 నిమిషంలో ప్రాణాన్ని బతికించవచ్చు, 1 నిమిషాలలో ప్రాణాన్ని కూడా కోల్పోవచ్చు సార్. అట్లా దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు, అంటే మీరు గెలవకంటే ముందు అంబులెన్స్ అనేది ఒకటి మల్లాపూర్కు ప్రొవైడ్ చేసిరు సార్. అది మరి రెంటా లేకపోతే మీద మాకు తెలియదు, కానీ ఎన్నికలు అయిపోయి సార్ నాదే స్వంతది. అది మీదేనా? దాని ఇప్పుడు అది ఇక్కడ పక్కన పెట్టేసిండ్రు, దాన్ని ఇప్పుడు ఎవరు సరిగా కోఆర్డినేట్ చేయక. అవును సార్. ఇప్పుడు దాని వల్ల కూడా రీసెంట్ గా మా బావ 2 years అవుతుంది. మా బావ కూడా ఒక ½ an hour అని చనిపోయింది సార్. రాయకల్కి తీసుకెళ్లే వరకనే చనిపోయిండు. ఓకే సార్ అది అంబులెన్స్ మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి ఆలోచన మనం ఉంది సార్. సో ప్రధానంగా అంబులెన్స్ లేక చాలా ప్రాణాలు పోయినాయి సార్. శేఖర్ నేను చెప్తున్నా కదా, దాన్ని ప్రాబ్లం ఏంటంటే దాని మెయింటెనెన్స్, దాన్ని చూసుకునే వాళ్ళతో ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకంటే నేను మళ్ళీ తప్పకుండా నిన్నగాక మొన్న మళ్ళీ మంత్రి గారికి కూడా చెప్పాను. నాకు మొన్న మంత్రి గారితో మీటింగ్ ఉండే, మాకు ఎవరితో, ఆరోగ్య శాఖ మంత్రితో మీటింగ్ ఉండే, దామోదర్ రాజనరసింహ గారు. రాజనరసింహతో మొన్న 2 రోజుల క్రితం మీటింగ్ ఉండే నాకు హైదరాబాద్ లో. ఓకే సార్. మా జిల్లా మీటింగ్ పెట్టిన వారు, దాంట్లో కూడా చెప్పిన అంబులెన్స్ గురించి. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి శేఖర్ మీరు చెప్పినట్టు 100% అంబులెన్స్ గురించి ఫాలో అప్ చేస్తాను సార్. ఇంకో విషయం, మల్లాపూర్ మోడల్ స్కూల్ దగ్గర పోయే రహదారి ఏదైతే ఉన్నదో, ప్రతి వర్షాకాలం కూడా రోడ్డు మొత్తం కొట్టుకుపోయి పిల్లలు స్కూల్కి పోవడానికి, ఒకవేళ స్కూల్లో ఉన్న పిల్లలు బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంటే, లోకల్ వాళ్ళు ఒక 10-12 మంది అక్కడ ఆ వాటర్లో నిలబడి దాటిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అదే జరిగేటట్టుంది. సో మీరు హై లెవెల్, ఇప్పుడు అన్నట్టు నాకు తెలుసు శేఖర్, అది కూడా నా ప్రాబ్లమ్, అది కంటిన్యూస్ గా పర్సిస్టెంట్ గా ఉంటా ఉంది. అవును సార్. ఇప్పుడు దానికి అంటే మీరు ఏమైనా హై లెవెల్ బ్రిడ్జ్ అంటే కట్టేటటువంటి ఆలోచనలు ఉన్నారు? ఆ ప్రాబ్లమ్ మీరు సొల్యూషన్ చేస్తా అని చెప్పారు గతంలో మీరు. ఆనెస్ట్ శేఖర్, మొన్న ఈ మధ్య కూడా అడిగి వచ్చిన నేను ఒకసారి, మళ్ళీ అట్లనే ఉండింది. అది మా పంచాయతీ చెప్పినాము, అది ఒక్కటి పెండింగ్ లో ఉంది. నువ్వు చెప్పిన 2 మంచి ఇష్యూస్ చెప్పినావు శేఖర్. ఇప్పుడు సార్ ఇంకో ఇష్యూ ఉంది సార్. కవర్ చేసినాను సార్. ఇంకోటి, నేను వేరే గ్రామం గురించి మాట్లాడను సార్. మా ఊరు గురించి చెప్తున్నా. ఐఎమ్ ఫీలింగ్ సారీ, స్పెషల్లీ స్కూల్ దగ్గర. ఒక్క నిమిషం లైన్ లో ఉండరా ప్లీజ్, 1 నిమిషం సార్. హలో లక్ష్మణరావు గారు. గుడ్ ఈవినింగ్ లక్ష్మణరావు గారు. ఇది మేము వేటు న్యూస్ వాళ్ళతో లైవ్ ఇన్ లో ఉన్నాం మేము. ఓకే, ఇక్కడ మాకు మంచి జర్నలిస్ట్ ఉంటాడు శేఖర్ అని మల్లాపూర్ నుండి. మాకు మోస్ట్ లాంగ్ డ్యూరేషన్ పెండింగ్ ప్రాబ్లం, మళ్ళీ పాపం తను కూడా ఫోన్ చేసింది ఇప్పుడే. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే, మాకు ఇంతకుముందు కూడా మీకు చెప్పినా, మీకు ఒకటి మాకు మోడల్ స్కూల్ ఉంటుంది మల్లాపూర్ లో. మోడల్ స్కూల్ సార్, అది నేను పంపిన సార్ 50 లక్షల చిల్లర. ఒక సిడి వర్క్, సిసి రోడ్, మన స్కూల్ నుంచి డైనింగ్ హాల్ వరకు కూడా 3 days అయింది సార్ సబ్మిట్ చేసి. ఇలా కలెక్టర్ గారు కూడా చెప్పిన శాంక్షన్ ఇస్తామన్నారు. ఈ రోజు ఇస్తారా? వండర్ఫుల్. ప్లీజ్ కదా, ఎందుకంటే మాకు ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే మాకు టెన్షన్ స్టార్ట్. ఈ రోజు వీసీ జరిగేటప్పుడు అడిగింది, చెప్తే అది సబ్మిట్ చేసి అని చెప్పిన సార్. రైట్, థ్యాంక్ యూ మరి. కొద్దిగా ఫాలో అప్ చేయండి ప్లీజ్ అది, ఎందుకంటే మాకు వర్షాకాలం వస్తే మాకు చాలా కష్టం అక్కడ. ఇప్పుడు మా స్కూల్ బంద్ కాడ. సరేనా? సార్ నేను చెప్పేస్తాను. రైట్, నాకు ఒకసారి అది డీటెయిల్స్ పంపి నేను కలెక్టర్ గారితో మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్. ఇంకోటి శేఖర్ గారు సార్, ఇంకో ఇష్యూ సార్. చెప్పండి సార్. ఎందుకంటే వేరే గ్రామం గురించి నేను మాట్లాడండి, ఎందుకంటే మా గ్రామంలోని ఇష్యూలు మీ దృష్టికి తీసుకురావాలని మా గ్రామం గురించి మాట్లాడుతున్నా సార్. అక్కడ మా మాజీ ఎమ్మెల్యే గారు కల్వకుంట్ల విద్యాసాగరరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గట్ రోడ్ సోమన్నగుట్ట కేపిస్తామని చెప్పేసి ఒక ప్రొజెక్ట్ కూడా తీసుకొచ్చారు. R&B వాళ్ళతో కూడా మాట్లాడినాం అని చెప్పేసి చెప్తే అక్కడ పాలాభిషేకం కూడా చేశారు సార్. మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత రోడ్డు పడుతుందని మేము అంటే చాలా ఆశలతో ఉండే, ఒక కోరిక ఉండే సార్. సోమన్నగుట్టకు గట్టోడు పడితే ముసలి వాళ్ళైనా ఏదైనా ఒక వెహికల్ అయినా పోయేటటువంటి అవకాశం ఉంటుంది కావచ్చని, మీరు ఎమ్మెల్యే అయినాక అది ఆ కళ సాకారం అవుతుందని మేము చాలా కలలు కన్నాం సార్. దాని గురించి మరి శేఖర్ ఒక్క నిమిషం ఇక నువ్వు మంచిగా లైవ్ లో తీసుకొచ్చినావు, వాళ్ళు మంచిగా లైవ్ రికార్డ్ చేస్తా ఉన్నారు. ఆనెస్ట్గా చెప్తా ఉన్నాను నేను శేఖర్. ఆ రోజు నాన్నగారు ఉన్నప్పుడు పాపం కష్టపడి కింద మీద పడి దానికి టెండర్ ప్రాసెస్ అన్ని అయినాక ఫారెస్ట్ వాళ్ళు చేసి అప్పుడే అయిపోవాల్సిన రోడ్ని దాన్ని కొద్దిగా డిలే చేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తానికి ఆగిపోయింది.
నిజంగా చెప్తాను, అప్పుడప్పుడు నా నిస్సహాయత నీకు ఆనెస్ట్ గా చెప్తున్నా. అపోజిషన్ లో ఉండి కొన్ని పనులు ఇట్లాంటివి, ఏది సోమన్న గుట్ట చిరకాల కోరిక. అవును సార్. ఈ గవర్నమెంట్ వచ్చే నుంచి మళ్ళీ అక్కడ పక్కకు పడిపోయింది అది. సో 100% అది మాత్రం ఎప్పుడో సార్ అవుతుంది. ఎప్పుడైతుంది అని చెప్పేసి నేను నీకు చెప్పలేను. కానీ శేఖర్ సార్ నాకు చాలా చాలా బాధగా ఉంది. స్పెషల్లీ నువ్వు అడిగిన 3 ప్రశ్నలు, మోడల్ స్కూల్ ఇప్పుడే మళ్ళీ మాట్లాడినా అది ఆల్మోస్ట్ అయిపోతుంది మనకు. ఓకే సార్. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను కూడా ఎక్కుతున్నా కదా, ప్రతిసారి నేను కూడా నడుచుకుంటూ ఎక్కుతున్నా ఏది మన సోమన్న గుట్ట. అది మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఆగిపోయింది. నేను అప్పటి నుంచి రాజకీయాలు మాట్లాడొద్దు అనుకున్నా, కానీ నీకు చెప్పాలి కాబట్టి చెప్పినా నేను నీకు. అది మా పెద్ద సార్ మాకు మాట ఇచ్చిరు. మా పెద్ద సార్ మా మాజీ ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చిరు. అది టెండర్ కూడా అయింది యాక్చువల్లీ. అవును సార్. ఆర్ఎన్బి నుంచి ఏదో ఫండ్ కూడా మన దాదాపు 11 కోట్లు 17 కోట్లు శాంక్షన్ అయినాయని చెప్పేసి, అంటే పాలాభిషేకం కూడా అక్కడ బీఆర్ఎస్ నాయకులు చేసిరు. మనం ఫౌండేషన్ స్టోన్ వేసినాము, టెండర్ అయింది, అయిన తర్వాత ఆగిపోయింది అది మొత్తానికి. ఇది గవర్నమెంట్ అప్పుడే గవర్నమెంట్ మారింది, ఆగిపోయింది ఇక్కడ. సరే, టెండర్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి కూడా, కాంట్రాక్టర్ మళ్ళీ వెళ్ళిపోయినాడు. కంపల్సరీ మళ్ళీ ఒకసారి దాని గురించి పర్సూ చేస్తా శేఖర్. సార్ ముందు అది అంబులెన్స్ అయితే చూడండి సార్, చాలా మంది ఒక 10-20 నిమిషాలలో చనిపోతున్నారు సార్, హార్ట్ అటాక్లు అని చెప్పేసి, రోడ్డు ప్రమాదాలు అని చెప్పేసి. జర మీరు అది చేస్తే దానికి ఒకవేళ మెయింటెనెన్స్ ఎట్లా అనేది మేము ప్లాన్ చేసుకుంటాం సార్. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఎవ్రీ మంత్ ఒక 2,000 ఇచ్చిన 23 గ్రామ పంచాయతీలకు 46,000 అయితే సార్. ఆ 46,000తో మేము డీజిల్ మెయింటెనెన్స్ కానీ, లేకపోతే ఒక ఇద్దరు డ్రైవర్లు కానీ పెట్టుకుంటాం సార్. రైట్ శేఖర్, థ్యాంక్ యూ సో మచ్. మంచి అడ్వైస్ కూడా ఇచ్చినావు. నేను ఇమీడియట్ గా నా స్వంతంగా నేనే అంబులెన్స్ పెట్టించేస్తాను. ఓకే రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. The person you are speaking